మొన్న ఈ మధ్యన ఇరాన్ ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్. కానీ మళ్ళీ పాకిస్తాన్ నౌకలనైతే అలౌ చేస్తుంది. కాకపోతే డబ్బులు తీసుకుని. ఎందుకంటే పాకిస్తాన్ డబుల్ ప్లే చేస్తుంది. ఓ పక్కన సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలతో స్నేహంగా ఉన్నట్టు చెప్తోంది. మనమైతే అందరితో స్నేహంగానే ఉంటాం. మనకి యుద్ధంతో సంబంధం లేదు. కానీ పాకిస్తాన్ గగనతలం నుంచినే మొన్న మా దేశం మీద దాడి జరిగిందన్నటువంటిది అప్పుడు ఐఆర్‌జీసీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినటువంటిది పాకిస్తాన్‌కి. అబ్బెబ్బే! అదేం లేదని చెప్పింది. కానీ వాళ్ళ గగనతలం నుండే జరిగిందన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇంకొక పక్కన ఇరాన్‌కి కావాల్సినటువంటి ఆయుధాల్ని చైనా పాకిస్తాన్ ద్వారా పంపిస్తోందంటున్నారు. అంటే ఇటు అమెరికా ఇదొక పోస్ట్ మ్యాన్ పాత్ర పోషిస్తోంది అన్నది స్పష్టమవుతుంది. చైనా ఆయుధాల్ని, రష్యా ఆయుధాల్ని త్రూ పాకిస్తాన్ ద్వారా ఇరాన్‌కి పంపించడంలో సహకరిస్తోంది. అదే సందర్భంలో అమెరికా తరపున రాయబారాన్ని ఇరాన్‌కి అంద అందజేసేటటువంటి మధ్యవర్తిగాను అది పోషిస్తోంది. ఇప్పుడు ఏమైందో తెలీదు గానీ బలూచిస్తాన్ ప్రాంతంలో, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సర్వీసులు క్యాన్సిల్ చేశారు. అంటే ప్రజలు తిరగడానికి క్యాన్సిల్ చేశారు. అంటే అమెరికన్ సైన్యం మీద పెద్ద ఎత్తున దిగుతోందన్నటువంటి చర్చ నడిచింది. అటు గల్ఫ్ దేశాల వైపుకొస్తే లేపేస్తామని చెప్పింది ఇరాను. దిగితే చంపేస్తామని చెప్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో దిగి త్రూ పాకిస్తాన్ నుంచి ట్రైన్స్ ద్వారా బెలూచిస్తాన్ రూట్‌లో నుంచినే పక్కనే ఇరాన్ ఉండేదనమాట. అటు వెళ్ళబోతున్నారా అన్నటువంటిది చర్చ ప్రారంభమైంది.